తెలుగు ప్రజలు జరుపుకునే అతిపెద్ద పండుగ మకర సంక్రాంతి. సూర్య భగవానుడు మకరంలోకి ప్రవేశించే సమయాన్ని మకర సంక్రాంతి అంటారు. ఈ పండుగకు ఒక్కరోజు ముందు భోగి పండుగను జరుపుకుంటారు. భోగి నాడు పిల్లలు పెద్దలు తెల్లవారుజామునే లేచి ఇళ్ల ముందు భోగి మంటలు వెలిగిస్తారు. అలాగే భోగి రోజున సాయంత్రం చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. అనే సంస్కృత పదం నుండి భోగి అనే పదం వచ్చింది. భోగి అంటే భోగభాగ్యాలను అనుభవించే రోజు అని అర్థం. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువుకు భోగి పండుగ అత్యంత ప్రీతిపాత్రమైనది. గోదాదేవి ధనుర్మాసంలో నెల రోజుల పాటు చేసిన వ్రతానికి మెచ్చి స్వయంగా శ్రీమన్నారాయణుడు శ్రీ రంగనాథుడై దివి నుంచి భూకి దిగివచ్చిన రోజు ఆ జగజ్జనని జగన్నాయకుణ్ణి చేరి భోగాలను అందించిన దినము కాబట్టి ఈ రోజును భోగి అంటారు. అయితే ఉత్తరాయణం యొక్క ప్రాముఖ్యత దక్షిణాయనానికి వీడ్కోలు పలికి ఉత్తరాయణ పుణ్యకాలానికి స్వాగతం పలికిన రోజు భోగి పండుగ. ఇది దక్షిణాయనానికి చివరి రోజుగా పరిగణిస్తారు. అందుకే దక్షిణాయనంలో తాము ఎదుర్కొన్న కష్టాలు సమస్యలు బాధలను భోగి మంటల రూపంలో అగ్నిదేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలను ప్రసాదించమంటూ కోరుతూ వేసే మంటలను భోగి మంటలు అంటారు. వారికి ఉన్నటువంటి చెడును తొలగించి మంచి జరగాలని కోరుకునే విధానంలోనే ఈ భోగి మంటల్లో పాత వస్తువులు వేసే సాంప్రదాయం కూడా ఉంది. ఇక భోగి రోజు ఆచారాల విషయానికి వస్తే భోగి రోజున తెల్లవారికి ముందే అంటే 3:30 నుంచి 4 గంటల మధ్యలో నిద్ర లేచి తలకి ఒంటికి నువ్వుల నూనె పట్టించి మంటలు చేసుకుని కుంకుమకాయ రసంతో తలస్నానం చేయాలి. ఇలా చేస్తే ఆ స్నానం మనలోని పీడను దరిద్రాన్ని తొలగిస్తుంది. అభ్యంకర మంగళ స్నానాలు చేసిన పిదప భగవాన్ నామస్మరణతో తగినన్ని కట్టెలు పిడికలతో అందరికీ భోగి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. పుణ్యకాలానికి స్వాగతం పలుకుతూ మా ఆయన 2 గంటలకే లేచి భోగి వేశాడు ఫ్రెండ్స్. చూడండి, ఈ భోగి మంటలు వేయబడతాయి. ఇక భోగి మంటల యొక్క ప్రయోజనాల విషయానికి వస్తే భోగి మంటలు మన ఇంటి పీడను తొలగిస్తాయి. భోగి మంటలు అనేవి కేవలం చలి తీవ్రత నుంచి తప్పించుకునేందుకు మాత్రమే కాదు, ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా వేస్తారు. సంక్రాంతి పండుగకి సరిగ్గా నెల రోజుల ముందు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలు పిడకలుగా చేస్తారు. వాటిని భోగి మంటల్లో వేస్తారు. ఆ భోగి మంటల్లో ఈ పిడకలను కాల్చడం వల్ల గాలి శుద్ధి అవుతుంది, సూక్ష్మ క్రిములు నశిస్తాయి. మన శ్వాసకోశానికి సంబంధించినటువంటి అనేక రకాల రోగాల నుండి ఉపశమనం లభిస్తుంది. దీనిలో సైన్స్ కూడా దాగి ఉంది. ఈ భోగి మంటల్లో పిడకలతో పాటు కూడా రావి, మామిడి, మేడి ఇటువంటి ఔషధ చెట్ల యొక్క కలప, ఆవు నెయ్యి కూడా వేస్తారు. ఆవు నెయ్యి మంటల్లో వేయటం వల్ల శక్తివంతమైన గాలి కూడా విడుదలవుతుంది. ఇక సామాజిక ప్రాముఖ్యత విషయానికి వస్తే భోగి మంటలు ప్రతి పల్లెటూరులోనూ విధిగా వేస్తారు. ఊళ్ళో ఉండే వారందరినీ ఒకే చోటు చేర్చి ఐకమత్యం పెంచడంలో కూడా ఉపయోగపడుతుంది. అగ్నిదేవుని ఆరాధిస్తూ వాయుదేవునికి గౌరవం ఇచ్చినట్టుగా భావిస్తారు. భోగి మంట అత్యంత పవిత్రమైనది. అందుకే భోగి మంట అంతా చల్లారాక ఆ భస్మాన్ని తీసి నుదుట కూడా ధరించడం చాలా శుభప్రదమైన విషయం. ఇక ఇంటి అలంకరణ విషయం భోగి రోజున ఇంటి ముందు కల్లాపు చల్లి రంగవల్లికలు తిట్టి అందులో ఆవు పేడతో చేసిన గొబ్బిళ్ళు పెట్టాలి. గొబ్బిళ్ళు గోపికలకు ప్రతీక. ముగ్గు మధ్యలో పెట్టే గోపమ్మ గోదాదేవికి అలాగే భూదేవికి ప్రతీక. ఈరోజు ఇంటి గుమ్మానికి మంగళ తోరణాలతో అలంకరించాలి. గడపను పసుపు కుంకుమలతో అలంకరించాలి. ఇక భోగి రోజు పూజా విధానం విషయానికి వస్తే ఈరోజు కొత్త బెల్లం, ఆవు పాలు పోసి పులగం చేసి భగవతార్చన చేయటం శ్రేయదాయకం. అలాగే నువ్వులు అద్దినటువంటి సజ్జ రొట్టెలు ఈనాడు భోజనంలో తప్పకుండా తినాలి. ఈ రోజున గుమ్మడికాయ దానం ఇస్తే జన్మజన్మల పాపాలు నశిస్తాయి. అయితే భోగి పళ్ళు వెనుక
ఒక పురాణ కథ కూడా ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. భోగి పళ్ళను బద్రీ ఫలాలు అని కూడా పిలుస్తారు. ఒకసారి శ్రీమన్నారాయణుడు పరమశివుని ప్రసన్న చేసుకునేందుకు బద్రీ వనంలో ఘోరమైన తపస్సు చేస్తాడు. తన తపస్సుకు మెచ్చినటువంటి